Hello friends, welcome to our channel Aptitude and Math Made Easy. So today I am going to discuss about essay prelims which was held on 7th August 2022. So hope you all written exam very well. So come to our question paper. So question paper is 30% easy and 30 to 35% moderate and 30 to 35% somewhat hard. So ఇక్కడ మన పని ఏంటి ఈ 30% క్వశ్చన్స్ వెతుక్కోవడం మన పని. సో ఇక్కడ 60 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, బట్ మనకి అర్థమెటిక్ 100 క్వశ్చన్స్ స్టార్టింగ్లో ఇవ్వడం వల్ల ఆ 1 to 100 చేసే లోపే మనకి 2 hours టైం అయిపోయింది. సో నాకు బాగా మంది చెప్పారు ఏంటంటే, సో 1 to 100 క్వశ్చన్స్ చేసేలోపే అర్థమెటిక్లో కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉండేసరికి ఆ క్వశ్చన్స్ని పట్టుకొని ఆ క్వశ్చన్లో సాల్వ్ చేయడానికి కొంచెం టైం సరిపోలేదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, సో మనకి లెంతీ క్వశ్చన్స్ ఉన్నప్పుడు, సో హార్డ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు, సో దాన్ని వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్, సో ఎస్కేప్ అయిపోవాలి ఆ క్వశ్చన్ నుండి. సో అలా కనుక ఎస్కేప్ అయిపోతే మనకు మిగతా క్వశ్చన్ చాలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ఏ మెరిట్ ఎగ్జామ్, సో దిస్ ఈజ్ ఓన్లీ ప్రిలిమ్స్ మీన్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్. Okay, so in this video I am going to explain about arithmetic. So ఈ ఒక్క వీడియోలోనే 4 సెట్లు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో I am going to explain సెట్ A క్వశ్చన్ పేపర్ అండ్ సెట్ B C D లో మీకు ఇక్కడ B 45th క్వశ్చన్, C 33 క్వశ్చన్, D 20 క్వశ్చన్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో కమ్ టు అవర్ క్వశ్చన్ పేపర్. So first question, see here, a person invested an amount of X rupees at the rate of 18% per annum, okay, and amount of Y rupees at the rate of 12% per annum, okay. So he received an interest, 4,320 rupees, and at the end of year, so after 1 year he received 4,320, okay. And he interchanged the amounts invested, he would have received the interest rupees 4,680, okay. Then our question is x minus y. So here modulus of x minus y, so no need to bother about minus or plus, okay. So see here, our question is 18% of x, so 18% of x plus 12% of y, so 12% of y equals to 4,320. And next if we interchange it, so interchange చేయాలంటే ఏం చేయాలి, so 12% of x plus 18% of y, so percent means I am dividing here, okay. So interest means 4,680, okay. సో మనకు ఆప్షన్ ఏముంది, x మైనస్ వై, సో x మైనస్ వై కావాలి, ఓకే. సో ఇది మైనస్ చేయండి 18, సో ఇక్కడ 100, ఈ 100 అటు అయితే ఏమవుతుంది, సో డబల్ జీరోస్ పెరుగుతాయి, ఓకే. సో ఇక్కడ ఈ 100s నేను తీసేస్తున్నా, సో ఇక్కడ 100s తీసేసి ఆ 100 ఇక్కడ పెట్టుకుంటున్నా, ఓకే. మల్టిప్లై అవుతుంది అటు సైడ్ అయితే. సో 18 మైనస్ ఎక్స్ 6x, సో 12 మైనస్ 8y, సో మైనస్ 6y, ఓకే. సో మనకి మాడ్యులస్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మైనస్ చేస్తే ఏమవుతుంది 36,000, ఓకే. చూడండి 68,000 32,000 ఇస్తే 36,000 అవుతుంది, ఓకే. సో మనకి 6x మైనస్ 6y, సో 6 కామన్ తీస్తే ఏమవుతుంది, సో 6 క్యాన్సిల్ చేస్తే 6 6 6,000, ఓకే. x మైనస్ y, సో చూడండి x మైనస్ y ఈక్వల్స్ టు 6,000. సో మనకి మాడ్యులస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అవసరం లేదు. సో అవర్ ఆప్షన్ ఈస్ fourth one is our correct answer, okay. Our next question, second one, the ratio of principal and the total amount with r% simple interest on the principal after 1 year is A:B. So principal and total amount is A:B. So asalu mottam ratio A:B. So manaki the value of r, so rate percent adugutundi A, B lo, okay. So principal plus amount ఏముంది A:B, ఓకే. సో మనకి ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది, సో ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది, మొత్తం నుండి అసలు తీసేస్తే అయిపోతుంది, ఓకే. సో అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, ఓకే. సో సి హియర్ అమౌంట్ ఏంది B, ప్రిన్సిపల్ ఏంది A, సో I ఈక్వల్స్ టు వాట్ B మైనస్ A, ఓకే. సో సింపుల్గా చూడండి, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి PTR/100, ఓకే. సో మనకు కావాల్సింది R, టైం 1 year ఉంది చూడండి. సో రేట్ ఆఫ్టర్ 1 year, సో 1 year ఉంది కాబట్టి T ఈక్వల్స్ టు 1,
ఓకే సో r ఈక్వల్స్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏముంది b మైనస్ a బై p, p ఏముంది a. ఓకే సో 100 ఇంటూ b మైనస్ a బై a. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1. సో సీ హియర్ మనకి సింపుల్గా ఎలిమినేట్ చేసేయచ్చు. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ ప్రిన్సిపల్ మీదే క్యాలిక్యులేట్ చేస్తాం మనం. సో ఇక్కడ ఏముంది ప్రిన్సిపల్ అనేది ఏ ఉంది కాబట్టి సో ప్రిన్సిపల్ ఏ ఉండాలి డినామినేటర్లో ఉండాలి. సో ఏ. సో డినామినేటర్లో ఆప్షన్ ఏది ఉంది చూడండి. సో డినామినేటర్లో ఆప్షన్ ఒకటే ఉంది ఏ. ఓకే సో అవర్ ఆప్షన్ ఈజ్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్. ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ 18,000 at the rate of 20% per annum on compound interest. Okay, then the interest he gets after completion of 2 years. So 2 years తర్వాత 18,000 అమౌంట్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎంత అవుతుంది. ఓకే సో మనకి తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్. ఓకే సో a ప్లస్ b ప్లస్ a ఇంటూ b బై 100. ఓకే see here 20 plus 20 plus 20 into 20 by 100. Okay so 20 plus 20 40. So 00 cancel. So 44%. సో మనకు కావాల్సింది ఏంటి. సో 100% ఈక్వల్ టు 18,000. దెన్ 44% ఇస్ హౌ మచ్. సో 44% కావాలి మనకి. ఓకే సో 100% అనేది 18,000. సో 44% అనేది ఎంతని కావాలి మనకి. ఓకే సో సీ హియర్ మనం చూడండి 50% తీసుకోండి. 50% ఇస్ వాట్ 9,000. సో 50% 9,000 కాబట్టి సో 44% అంటే 50% కంటే తక్కువ ఉంటుంది చూడండి. 9,000 కంటే తక్కువ ఉన్న క్లోజ్ ఆప్షన్ ఏముంది చూడండి. సిఎల్ 7,920. ఓకే బట్ చూడండి 44% కాబట్టి 50%. సో 6% ఎంత. సో 6% ఆఫ్ 180. సో 6 ఇంటూ 180 1,080 అవుతుంది. సో అది మైనస్ చేసినా కూడా 6% మైనస్ చేస్తే 7,920 వస్తుంది. ఓకే సో మనం అప్రాక్సిమేషన్ కూడా ఆన్సర్ పెట్టుకోవచ్చు, లేకుంటే 6% ని డిలైట్ చేసినా సరిపోతుంది. ఓకే మనం ఈజీ వేలో చేసుకోవాలి. సో మనం 44/100 ఇంటూ 18,000 అదంతా క్యాలిక్యులేషన్ చేసే వరకు మనకు టైం అయిపోతుంది. సో వి నో నీడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే సో అవర్ ఆన్సర్ ఇస్ 7,920. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ fourth one. A building initial value is rupees 31,25,000, depreciates in its value every year at the rate of 4% on its value at the beginning of the year. So if x rupees is the value building at the end of 3 years, okay, and rupees y is the value land which appreciates 5% compoundingly, and the value of the land initially rupees 32 lakhs. So our question is y minus x is what. Okay so see here తెలుగులో చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఫస్ట్ 31,25,000 ఉంది. సో డిప్రిషియేట్ మీన్స్ తగ్గుతుంది. సో 4% తగ్గుతున్న తర్వాత ఎక్స్ వస్తుంది 3 years తర్వాత. దెన్ నెక్స్ట్ వన్ 32 lakhs ఫస్ట్ అమౌంట్ అప్రిషియేట్స్ మీన్స్ 5% పెరుగుతుంది. సో 5% పెరుగుతుంది. సో ఆఫ్టర్ 3 years y రూపీస్ అవుతుంది. సో అవర్ క్వశ్చన్ ఈస్ సో 3 years తర్వాత yx. సో yx మధ్యలో డిఫరెన్స్ కావాలి. ఓకే సో సీ హియర్ ఫస్ట్ వన్ 31,25,000. సో 4% తగ్గుతుంది. సో 96/100 and 3 years 96/100. okay so this is the value of x. okay then next one so 32 lakhs. so 32 lakhs so appreciate 5%. so 5% compounding పెరుగుతుంది 5% every year కి. okay so 105/100 and 105/100. ఓకే సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు కొంచెం టైం పడుతుంది. సో అప్రాక్సిమేషన్ గా మనం తీసుకుందాం. సో 4% తగ్గుతుంది అండ్ 5% పెరుగుతుంది. ఓకే సో ఇక్కడ 4% నుంచి 5% కి రావాలంటే ఎంత. సో టోటల్ 9%. ఓకే సో ఈ 9% అనేది 3 years లో. సో 9% అనేది 3 years లో. సో 3 into 9% ఏంది 27%. ఓకే సో 27% అనేది మనకు కావాలి దీంట్లో. సో ఇక్కడ 32 lakhs ఉంది, ఇక్కడ 31,25,000 ఉంది. సో అప్రాక్సిమేషన్ గా నేను 31 lakhs తీసుకుంటున్నాను. సో 31 lakhs తీసుకుంటున్నా. ఓకే సో ఈ 27% ని కూడా 30% తీసుకుంటున్నా. ఓకే సో 30% ఆఫ్
సో 30% ఆఫ్ 31 lakhs. ఓకే, సో 10% ఏమవుతుంది 3 lakhs సంథింగ్ 10,000, 3 lakhs 10,000, 3 lakhs 10,000. ఓకే, సో 30% ఏమవుతుంది, సో అప్రాక్సిమేషన్ లా 9,30,000 అవుతుంది. ఓకే, అప్రాక్సిమేషన్ చేస్తున్నాను చూడండి, 9 lakhs దగ్గర ఏముంది, సో 9,39,000 ఉంది. ఓకే, సో అవర్ ఆన్సర్ ఇస్ 9,39,600. సో మనం ఇదంతా సాల్వ్ చేయాలి, 24 కట్ చేసి క్యాన్సల్ చేసి సాల్వ్ చేసి మళ్ళీ డిఫరెన్స్ తీసిన దాకంటే టైం ఎక్కువ పడుతుంది. సో నేను అందుకే అప్రాక్సిమేషన్ గా తీసుకొని సో ఈ 27% కూడా 30% తీసుకొని చేస్తున్నాను, ఎందుకంటే నా వాల్యూ అనేది బాగా డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో నో ప్రాబ్లం, సో ఐ హావ్ టేక్ approximation. Okay, our answer is second one. Okay, next question, fifth one. If tn equals to tn minus 1 plus tn minus 2, then t1 equals to t2 equals to 1. So our question is t1 plus t2 plus so on up to t10. So tn equals to tn minus 1 plus tn minus 2 ఇచ్చిండు. సో t1 t2 వాల్యూస్ కూడా ఇచ్చిండు. సో మనకి t1 నుంచి t10 వరకు సమ్ కావాలంటుండు. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చిండు ఒకసారి చూడండి, tn equals to tn minus 1 plus tn minus 2 అంటే ఏది, సో tn అనేది సో దాని ముందున్న రెండు నంబర్స్ సమ్ అంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ t1 t2 మనకు ఆల్రెడీ ఇచ్చేసిండు. సో మనం ఏం చేయాలి, t3 ఫైండ్ అవుట్ చేయాలి. సో t1 t2 వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చేసింది కాబట్టి సో మనకు కావాల్సింది ఏంటి, అప్ టు t10 వరకు సమ్ కావాలి. ఓకే, సో t3 మీన్స్ వాట్, సో t3 అంటే ఏం చేయాలి మనం, సో n minus 1 అంటే t2, సో n minus 2 అంటే t1, అంటే దాని ఉన్న ముందు 2 నంబర్స్ మనకి సమ్ యాడ్ చేయాలి మనకి. ఓకే, సో t3 ఈక్వల్స్ టు వాట్, t1 ప్లస్ t2 అంటే 2. సో t4 ఈక్వల్స్ టు వాట్, t3 ప్లస్ t2 సో 3. t5 ఈక్వల్స్ టు వాట్, సో ఈ ముందున్న రెండు నంబర్స్ సమ్, సో 3 ప్లస్ 2 5. సో t6 ఈక్వల్స్ టు వాట్, సో 5 ప్లస్ 3 8. So t7 equals to what, 8 plus 5 13. So t8 equals to what, 13 plus 8 21. Then t9 equals to what, 21 plus 13 34. t10 equals to what, 34 plus 21 55. So up to t10 is over, మనకి t10 వరకే కావాలి. ఓకే, సో యాడ్ చేయండి. సో 1 plus 1 2, 2 plus 2 4, 4 plus 3 7, 7 plus 5 12, 12 plus 8 20. So 20 plus 13 33. So 33 plus 1 54 and 54 plus 34 88 and 88 plus 55 143. Okay, so this is the sum of t1 to t10. ఓకే, సో ఈ 143 ఆప్షన్ లో ఉందా చూడండి, సో ఆప్షన్ లో 143 లేదు, సో అక్కడ ఈ t టర్మ్స్ లోనే ఇచ్చిండు. ఓకే, సో 143 కాబట్టి నెక్స్ట్ t11 చూడండి. సో t11 ఈక్వల్స్ టు వాట్, 55 ప్లస్ 34 మీన్స్ 55 ప్లస్ 34 మీన్స్ వాట్, 89. ఓకే, నెక్స్ట్ t12 చూడండి, t12 ఈక్వల్స్ టు సో 89 ప్లస్ 55. ఓకే, సో 89 55 ఏమవుతుంది, 144 అవుతుంది. ఓకే, సో చూడండి ఇక్కడ +1 -1 ఉన్నాయి. ఓకే, సో t12 అనేది 144 కానీ మనకు కావాల్సింది 143. ఆన్సర్ ఏంటి, 143. ఓకే, సో మనం t12 నుండి -1 చేస్తే ఏమొస్తుంది, 143 వస్తుంది. అంటే 144 లోకి -1 చేస్తే 143 is our answer. Okay, so our option is second one, t12 -1. Next question, sixth one. So certain amount x is distributed to 3 persons a, b, c. A gets 25% of x and twice the difference of b and c is equal to share of a. Okay, so ఒక అమౌంట్ x 3% abc కి డిస్ట్రిబ్యూట్ అయింది. దెన్ సో a అనే వ్యక్తి 25% ఆఫ్ షేర్ ఆఫ్ x. సో x అనేది టోటల్ అమౌంట్. సో x లో 25% ఆఫ్ x a కి 25% వెళ్తుంది. సో ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ b అండ్ c ఈజ్ ఈక్వల్ టు షేర్ ఆఫ్ a. సో b అండ్ c డిఫరెన్స్ a twice తీసుకుంటుంది. ఓకే, సో see here by option verification only, so it will solve very easy. చూడండి, సో అన్ని కూడా 7:5 ఇక్కడ 2 ఉంటే ఈ డిఫరెన్స్ ఇక్కడ డబుల్ ఉంది. సో అన్ని ఆప్షన్స్ కూడా డబల్ ఏ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4, సో ఈ 2 టైమ్స్ ఉంది. సో ఇక్కడ 1, సో 2 టైమ్స్ ఉంది. సో ఇక్కడ 13 డబల్ ఉంది. ఓకే, సో ఆ ట్వైస్ ద ఈ కండిషన్ తో మనకు ఆప్షన్ ఎలిమినేట్ అవ్వట్లేదు. ఓకే, సో చూడండి
ఏబిసి 25% ఆఫ్ ఎక్స్. ఓకే, సో టోటల్ చూడండి, సో టోటల్లో 4 + 7 11, 11 + 5 16. ఓకే, సో 16 లో 4 ఏ అనేది ఎంత ఉంది 4. సో 4/16 ఈక్వల్ టు వాట్ 1/4. ఇట్ ఈస్ 25%. ఓకే, సో సెకండ్ ఆప్షన్ అనేది 25% ఉంది. 4 అనేది టోటల్లో 25% ఉంది. సో మనకు కావాల్సింది కూడా అదే, ఏ అనేది 25% ఆఫ్ ఎక్స్ ఉంటుంది. సో అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ వన్ 4:7:5. Next question, seventh one. The average of 3 different data D1, D2, D3 are 30, 40, 50. Okay, then average of D1 and D2 is 38. D2 and D3 is 42. So then our question is average of 3 different data D1, D2, D3. So మన question 3 different data individual గా D1, D2, D3 ఇచ్చాడు. సో D1 and D2 ది ఇచ్చాడు average, and D2, D3 ది కూడా ఇచ్చాడు. ఓకే, సో our question is average of D1, D2, D3. So D1, D2, D3 average కావాలి. ఓకే, సో this can be done with alligation method. Okay, so D1, D2, D3. So D1, D2, D3 means 30, 40 and 50. Okay, so D1 and D2 is 38 and D2, D3 is 42. Okay, so 30, 38 difference is 8 and 40, 38 difference is 2 and 50, 42, 8. So 40, 42 is 2. Okay, so 2 ones are 2 fours are 2 ones are. So ratio is 1:4:1. So 1 + 4 + 1 6 parts. Okay, so 1 into 30 plus 4 into 40 160 plus 1 into 50 50 by, so it is total 1 + 4 + 1 6 parts average. Okay, total 6 parts. So 240, so 30 plus 160 plus 50 240 by 6. Okay, so 6 ones are 6 40s are. So our average is what 40 is the average. So it is option 4. Okay, next question, eighth one. In a police battalion of 600 police, so the average height of total 600 police is 150 centimeters. So later it is discovered that ex-policeman means out of 600 people, ex-policeman heights are copied wrongly as 160 centimeter instead of 190 centimeters. So by taking the correct heights, the average is increased to 155 centimeters. Okay, see here, so 600 policeman lo average ఏముంది 600 police average 150 centimeters. Okay, so it is discovered that ex policeman heights ఏమైంది wrongly copy చేసారు. ఎంత 160 ఉంటే 190 ఉంటే 160 చేసారు ఇన్స్టెడ్ ఆఫ్ 190. సో 190 బదులుగా 160 చేసారు. సో ఇలా చేస్తే ఏమైందంటే యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎంత 150 సెంటీమీటర్స్ అయిందంటే ఇక్కడ 150 సెంటీమీటర్స్ నుంచి 155 సెంటీమీటర్స్ అయిందంటే, సో ఒక్కొక్కరు హైట్ 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, 5 సెంటీమీటర్స్ యావరేజ్ ఇంక్రీజ్ అయిందంటే, సో ఎంత అయింది, సో 600 పోలీస్ మెన్ లో సో 5 సెంటీమీటర్స్ యావరేజ్ ఇంక్రీజ్ అయింది. సో ఎంత అయితే ఇంక్రీజ్ అయింది, ఎంత రాంగ్ ఉంది, సో ఈ 160కి 190కి డిఫరెన్స్ ఎంత 30. సో 30 రాంగ్ ఉంటే మనకి 5 సెంటీమీటర్స్ యావరేజ్ ఇంక్రీజ్ అయింది. సో 600 into 5 by 30. Okay, so this is the value of x members. Okay, so 30 into 30 20 times 600. So 20 into 5 equals what 100. So how many members? So x policemen, x value is 100. So 100 policemen. So second option is correct. Okay, next question, ninth one. The market price of a newly arrived article shows an increase of 15% of its cost price. Later this market price was decreased by 20%. The article is outdated. If the cost price of the article is 1200, then the profit or loss for the shopkeeper with the current సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో సీ హియర్, సో మనకి 1200 ఇప్పుడు అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అని అడుగుతున్నాడు కానీ సో అమౌంట్ అడగట్లేదు. ఓకే, సో ఎంఆర్పి ఫస్ట్ వెళ్తుంది 100 ఉంటే దాన్ని ఏం చేసిండు, సో 115% అంటే 15% ప్లేస్ చేసిండు. సో 15% ఇంక్రీజ్ చేస్తే 100 ఆఫ్ 15% ఎంత 15. సో 115 అయింది. ఓకే, సో ఈ 115కి నెక్స్ట్ అవుట్డేట్ అయిన వాళ్ళు ఏం చేసిండు 20% డిక్రీజ్ అయింది. సో 20%, సో 20% ఆఫ్ 115 ఎంత, సో 23. ఓకే, సో 115 నుండి 23 తీసేస్తే ఏమవుతుంది, సో 92 అవుతుంది సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో 100 నుంచి 92కి డిఫరెన్స్ ఎంత 8%. సో 8% లాస్ అవుతున్నాడు ఆయన. ఓకే, సో 8% లాస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్ ఈస్ ఆప్షన్ 2.
Okay, our next question, 10th one. A sum of 5,600 is distributed among 12 people consisting of men, women, children. Okay, the ratio of total amounts given all men, all women and all children is 9:4:1. Okay, but the ratio of the amounts received by each men, women, children is 3:2:1. Then the amount received by each woman, so one woman amount కావాలి మనకి. ఓకే, సో 9:4:1. సో మెన్, ఉమెన్, చిల్డ్రన్ 9:4:1 రేషియోలో వాళ్ళు అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. ఓకే, సో టోటల్ 5,600 కాబట్టి సో 9+4+1 ఎంత అవుతుంది? సో 14 పార్ట్స్ ఈక్వల్ టు 5,600 అయితే సో 1 పార్ట్ ఏమవుతుంది? 400. 14 4 సో 1 part equals to 400 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమి ఇచ్చింది? బట్ ద రేషియో అమౌంట్స్ రిసీవ్డ్ బై ఈచ్ ఉమెన్, మెన్, ఉమెన్, చిల్డ్రన్. సో ఈచ్ 3:2:1 రేషియోలో ఉంది. సో 3:2:1 ఉంది. సో 3+2 5, 5+1 6 parts. సో టోటల్ 12 people. ఓకే, సో 6 parts ఈక్వల్స్ టు 12 people అయితే సో 1 part ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఓకే, సో ఏముంది ఇక్కడ? సో 2 parts ముందు అవుతుంది కాబట్టి 4 women అవుతుంది. ఓకే, సో ఈ ఉమెన్ది కాబట్టి 4 women అవుతుంది. సో 1 part 400 కాబట్టి 4 parts టోటల్గా అనుకుంటున్నాం. 4 × 400. సో ఇది టోటల్ ఉమెన్ది. మనకు కావాల్సింది ఏంది? 1 ఉమెన్ది కావాల్సి 4 women ఉన్నట్టు. సో బై 4 చేస్తున్నాం. ఈచ్ ఉమెన్ అంటుంది చూడండి, ఒక ఉమెన్ కావాలి మనకి ఆన్సర్. ఓకే, సో 4 1s 4 1s. సో 400 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఫర్ నెక్స్ట్ క్వశ్చన్, 11th one. A shopkeeper sells his goods at 30% profit on CP. Okay, so due to an error in weighing machine, it weighs 20% more than what it displays on its screen. Okay, then the profit or loss he gets. Okay, so see here 30% profit. సో నేను ఇక్కడ 1000 తీసుకుంటున్నాను. సో 1000లో 30% ప్రాఫిట్ అంటే 300 ప్రాఫిట్ వస్తుంది. మీన్స్ 1300 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ వెయింగ్ మిషన్లో ఏమవుతుంది? సో 1 kg దగ్గర 20% అనేది ఇంక్రీజ్ ఎక్కువ అవుతుంది. సో ఇంక్రీజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ 1000 ఏమవుతుంది? సో 1200 అవుతుంది. ఓకే, సో ఈ 1200 పైన 1300. సో ఎంత డిఫరెంట్ ఎంత ఉంది? 100 ఉంది. ఓకే, సో 100 బై, సో ఇక్కడ దీనిపైన కాబట్టి మనం డినామినేటర్లో 1200 తీసుకుంటున్నాం. సో 1200 ఇంటూ 100. ఓకే, సో 2 zeros cancel. సో 1/12. సో 1/12 we can write as in percentagesలో. సో 8 1/3%. సో ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి 8 1/3% ప్రాఫిట్. ఓకే, సో 8 1/3% అయినా రాయొచ్చు, 8.33% అయినా రాయొచ్చు. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ 8 1/3%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 12th one. A shopkeeper sells an article by offering 24% discount on the market price and thereby get a loss of 5%. So 24% discount ఇస్తే 5% loss వస్తుంది. ఓకే, then if he does not offer the discount, then the gain or loss he gets. సో ఆయన ఆఫర్ ఇవ్వకపోతే, అంటే డిస్కౌంట్ ఇవ్వకపోతే ఆయనకి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది మన క్వశ్చన్. ఓకే, సో డిస్కౌంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. సో ఇక్కడ రెండు లాస్ అయితే రాదు. సో గెయిన్ అవుతుంది. ఓకే, దెన్ సి హియర్. సో 100లో సో మార్కెట్ ప్రైస్ మనం 100 అనుకుంటే ఆయన 24% డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? అంటే 76%కి అమ్ముతే ఏమవుతుంది? ఆయనకి 5% లాస్ అవుతుంది. అంటే 95 రూపీస్కి అమ్ముతుంది. అంటే 76కి 95 రూపీస్ వస్తుంది, 5% లాస్ అవుతుంది. కానీ ఆయన డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏంటి? 100. సో డిస్కౌంట్ ఇవ్వకపోతే ఆయనకి ప్రాఫిటా లాసా అని మన క్వశ్చన్. ఓకే, సో సీ హియర్ 100/76 ఇంటూ 95. ఓకే, సో 4 25s 4 1s 4 9s. Okay, so 19 1s 19 5s. Okay, so 19 5s 95. So 25 into 5 is what? So 125. Okay, so 100 ki ఎంత వస్తుంది? ఆయనకి 125 వస్తుంది. సో 25% ప్రాఫిట్ వస్తుంది ఆయనకి. ఓకే, సో 25% గెయిన్. ఓకే, సో అవర్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్, 20% గెయిన్. Okay, our next question is, A can complete a piece of work in 18 days and B can complete the same work in 12 days.
both the begin the work together, but after some days B leaves the work. If A finish the remaining work in 3 days, then the number of days B worked is. Okay, so ఒక పనిని ఏ అనే వ్యక్తి 18 డేస్ చేస్తుంది, సో బి అనే వ్యక్తి 12 డేస్. సో ఇద్దరు కలిసి కొన్ని రోజులు చేసిన తర్వాత బి అనేటైనా వెళ్ళిపోతాడు. ఓకే, దెన్ ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 డేస్. సో మిగిలిన పని బి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పని ఏ 3 డేస్ చేస్తే, సో బి ఎన్ని రోజులు చేసిందో అంటాడు. అంటే దీని మీనింగ్ ఏంటి, ఏ కామా బి కలిసి ఎన్ని రోజులు చేసిండు అనేది. ఓకే, సో ఏమంటాడు, సో ఏ అనే వ్యక్తి 18 డేస్, సో బి 12 డేస్ వేసిండు. ఓకే, సో మనం టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో టోటల్ వర్క్ మీన్స్ 18 to 12 ఎల్సిఎం ఎంత, సో 18 12 ఎల్సిఎం 36. సో టోటల్ 36 అంటే, సో ఈయన 18 డేస్లో చేస్తే, సో 1 డే వర్క్ అయినది ఏంటి, సో 36/18 ఎంత 2. అంటే ఇది ఏంటి 2 ఎఫిషియన్సీ. ఏ ఎఫిషియన్సీ ఏంటి 2 అంటే పర్ డే వర్క్. ఓకే, సో నెక్స్ట్ బి పర్ డే వర్క్ ఎంత 36/12 అంటే ఏంటి 3. ఓకే, దెన్ సో బి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఎన్ని రోజులు చేసిండు రిమైనింగ్ వర్క్. సో బి వెళ్ళిపోయిన తర్వాత ఏ 3 రోజుల్లో చేసిండు. ఓకే, సో 3 రోజుల్లో అంటే ఒక రోజుకి ఏ 3 రోజులు చేస్తుండు, ఒక 3 పార్ట్స్ చేస్తుండు. ఓకే, సో ఈ రిమైనింగ్ వర్క్ అనేది ఏ 3 డేస్ చేస్తే సో ఏ పర్ డే వర్క్ ఎంత 2. ఓకే, సో 3 డేస్లో ఏ ఎంత చేస్తుండు, సో 6 యూనిట్స్ చేస్తుండు. ఓకే, మనం 36 యూనిట్స్ అనుకుంటే ఏ అనేటైనా మిగిలిన వర్క్ని 3 డేస్లో అంటే 6 యూనిట్స్ చేస్తుండు. అంటే మిగతా వర్క్ ఏబి కలిసి చేసినట్టే కదా. సో మిగతా వరకు 36 - 6 ఎంత 30. ఓకే, సో ఈ 30 అనేది ఎవరెవరు చేసిర్రు, సో బి ఏ కలిసి ఉండే. ఓకే, సిఏ 2 + 3, సో ఇది 2 ఇది +3, సో పర్ డే వర్క్ 5. అంటే ఏ కామా బి ఏ బి కలిసి పర్ డే 5 యూనిట్స్ చేస్తే, సో 30 యూనిట్స్ ఎన్ని రోజులు చేస్తారు 30/5. సో 5 1s 5 6 అంటే ఏబి కలిసి 6 డేస్ చేసిరు. ఓకే, సో ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ 6. ఓకే, అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 14th one. సో 14 men can do a work in 18 days and 15 women can do the same work in 24 days. Okay, so if the 14 men work for first 3 days and 10 women work for after 3 days, then the ratio of the time taken by 7 men alone and the 5 women alone complete the remaining work. Okay, so remaining work ratio కనుక్కోమంటాడు మనకి. ఓకే, సో మనం చూడు, సో 14 men work in 18 days. Okay, then 15 women same work in 24 days. Okay, so 6 3s are 6 4s are, so 3 1s are 3 5s are 2 7s are 2 2s are. Okay, so men women ratio ఎంత ఉంది, సో ఈ w ఇక్కడికి వస్తుంది, సో 10/7. సో మెన్ రేషియో ఎంత ఉంది, మెన్ బై ఉమెన్ ఈక్వల్స్ ఓకే 10/7. ఓకే, సో అవర్ క్వశ్చన్ ఈస్ రిమైనింగ్ వర్క్. సో దెన్ ద రేషియో ఆఫ్ ద టైం టేకెన్ బై 7 men alone. సో మెన్ ఉమెన్ నేను ఏమనుకుంటున్నా అంటే, సో రిమైనింగ్ వర్క్ కాబట్టి రిమైనింగ్ వర్క్ w అనుకుంటున్నాను. సో రిమైనింగ్ వర్క్ w ఎవరు చేసారు 7 men. సో 7 men అంటే ఏంటి, సో దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అంటే ఒక్క రోజులో చేసే పని 10. ఓకే, సో 7 × 10. దెన్ ఉమెన్ ఎంత 5 women. సో ఉమెన్ ఎంత ఉంది 7. సో w/5 × 7. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 5 × 7 × ఉమెన్ రేషియో, సో ఉమెన్ × 7 × 10. సో 7 7 క్యాన్సల్, సో 5 1s are 5 2s are. So ratio is what, so ratio is what, men women ratio 1:2 is our answer. So option 4 1:2 is our answer. Okay, next question 15th one. A alone can do a piece of work in 10 days and B alone in 15 days. Okay, the same work. So A and B agreed to complete the work for 30,000. So with the help of C they complete the work in 5 days. ఓకే, సో ఏబిసి కలిపి 5 డేస్లో చేస్తారు. సో ఏ అలౌన్ 10 days, బి అలౌన్ 15 డేస్లో చేస్తారు. ఓకే, సో మనకు కావాల్సిన అమౌంట్ పెయిడ్ టు సికి అమౌంట్ ఎంత పే చేసిరు అనేది 30,000 ఉంది. ఓకే, సో
క్వశ్చన్ ఆన్సర్ ఇస్ సో ఏ అలోన్ కెన్ డూ 10 days, సో బి 15 daysలో చేస్తుంది. సో సి కలిపి సో ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ముగ్గురు కలిసి 5 daysలో చేస్తున్నారు. ఓకే, సో అమౌంట్ పేడ్ టు సి. చూడండి ఈ ముగ్గురు అంటే ఏ బి జాయిన్ అవుతున్నారంటే 5 daysలో చేస్తున్నారంటే సో ఆ వర్క్ అనేది ఏ ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటే ఎన్నో వంతు వస్తుంది ఏకి, సో 1/2 వంతు వస్తుంది. 5 daysలో ఇక్కడ కలిసి చేస్తుందంటే టోటల్ 10 daysలో చేస్తాడు. ఓకే, సో ఎంత వంతు వస్తుంది, సో 1/2 వంతు వస్తుంది ఎవరికి ఏకి. ఓకే, సో బికి ఎంత వస్తుంది, సో 5/15. సో బికి ఎంత వస్తుంది, సో 1/3 వంతు వస్తుంది. ఓకే, సో టోటల్ నుండి చూద్దాం ఇప్పుడు ఇది ఏ ఇది బి ఇది సి. ఓకే, సో ఏకి 1/2 వంతు వస్తుంది అని అంటే 30,000లో హాఫ్ ఎంత 15,000. సో ఏకి 15,000 వస్తుంది. సో బికి 1/3, సో 30,000లో థర్డ్ పార్ట్ ఎంత 1/3 ఎంత 10,000. సో 10,000 వస్తుంది. సో రిమైనింగ్ ఎంత 10 + 15 25,000. రిమైనింగ్ ఎంత 5,000. సో రిమైనింగ్ 5,000. ఓకే, అవర్ క్వశ్చన్ ఇస్ వాట్ ద అమౌంట్ పెయిడ్ టు సి. సో సి అమౌంట్ ఎంత 5,000. సో ఆన్సర్లో 5,000 ఉందా, సో ఆన్సర్లో 5,000 లేదు, బట్ అక్కడ పార్ట్స్లో ఇచ్చిండు. ఓకే, సి 1/3 ఆఫ్ బి. సో 1/3 ఆఫ్ బి అంటే అది కాదు, సో ఈక్వల్ టు బి. సో బికి ఈక్వల్ ఉందా, సో లేదు. సో 1/2 ఆఫ్ ఏ. సో ఏకి హాఫ్ ఉందా 15,000 హాఫ్ అంటే 7,500. సో ఇది కూడా కాదు. దెన్ 1/3 ఆఫ్ ఏ. సో 5,000 అనేది సో ఏలో థర్డ్ పార్ట్ ఉంది, ఎస్ ఉంది. సో 1/3 ఆఫ్ ఏ వంతు మన సి అమౌంట్ పే చేస్తున్నాడు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ 1/3 ఆఫ్ అమౌంట్ పేడ్ టు ఏ. ఓకే, నెక్స్ట్ వన్, if 22 1/2% increase of a number is 98, then 22 1/2% decrease of that number is how much? Okay, so 22 1/2 increase of a number means 122 1/2% of this one is 98. So 22 1/2% decrease the number is how much? So 77 1/2% is how much? సో ఇది మనకి ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది. సో ఇలా కాకుండా సో సి 22 1/2% అంటే ఎంత ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకుందాం. సో 12.5% ప్లస్ 10%. ఓకే, సో 12.5% ఈజ్ 1/8 అండ్ 10% మీన్స్ 1/10. ఓకే, సో ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది 40. సో 9. సో 9/40. సో ఇది 22 1/2% అనేది 9/40. సో క్వశ్చన్ ఏముంది, సో ఇంక్రీజ్ అవుతాయి. సో 22 1/2% ఇంక్రీజ్ అంటే 40 + 9. సో 49 పార్ట్స్కి ఎంత అవుతుంది 98 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ప్లస్ చేస్తే మీన్స్ 40 + 9. నెక్స్ట్ 22 1/2% డిక్రీజ్ అయితే మనకి ఎంత అవుతుంది అనేది ఆన్సర్. ఓకే, సో 40 - 9 ఎంత, సో 31. ఓకే, సో 49 how many times 2 times 98. సో 31 2 times 62. సో our answer is 62. సో third option is our answer. Okay, so next question 17th one, a man started 10 minutes late from his home to office. He traveled at a speed of 1/4 times of his usual speed and reached his office in time. Okay, then the time taken by man to reach office as usual speed. Okay, so 1/4 times ఎక్కువ చేసిండు కాబట్టి యూజువల్ స్పీడ్కి వెళ్ళిండు 10 minutes లేట్ చేసి. సో ఆయన యూజువల్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, సో స్పీడ్ అనేది సో యూజువల్ స్పీడ్ ఇది ఇంక్రీజింగ్ స్పీడ్. సో ఎంత ఉంది 1/4 times ఎంత 4 × 1 4 + 1 5. సో 5/4 ఆఫ్ స్పీడ్. ఓకే, సో స్పీడ్ ఏమవుతుంది, సో ఇక్కడ ఎస్ఎస్ క్యాన్సిల్ అవుతుంది, 4 ఇక్కడ వస్తుంది. సో 4:5 అవుతుంది. సో ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టాంట్, సో డిస్టెన్స్ అనేది మనకు కాన్స్టాంట్ ఉంది. ఓకే, సో డిస్టెన్స్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఎస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం ఉంటుంది. ఓకే, సో స్పీడ్ రేషియో 4:5 ఉంటుందంటే సో టైం రేషియో ఏముంటుంది, సో 5:4 ఉంటుంది. ఓకే, సో ఇది టైం. సో ఎంత లేట్ చేసిండు 10 minutes లేట్. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ ఏముంది 1 part. సో 1 part డిఫరెన్స్కి 10 minutes ఉందండి. 10 minutes అయితే సో అక్కడ కావాల్సింది ఏంటి యూజువల్ స్పీడ్ అడుగుతుంది. సో ఇక్కడ ఏంటి యూజువల్ స్పీడ్ ఎంత 5 parts. సో 5 parts 5 × 10 minutes ఈక్వల్ టు సో 50 minutes. సో యూజువల్ స్పీడ్ ఎంత, యూజువల్ స్పీడ్ ఇన్ మినిట్స్లో అడుగుతుంది కాబట్టి సో
first one is answer 50. Okay, next question 18th. Two persons P and Q started traveling towards each other two places A and B respectively at 7 a.m. Okay, the speeds of P and Q are in the ratio 4:5. So somewhere between A and B they met at C and spent some time together. So from C at 8:07 minutes P and Q started traveling towards B and A respectively. So if P reaches B by 9:12 minutes, the time the spent at C together is. Okay, so ikkada two persons P and Q. So two persons P and Q started traveling. So A and B places ki. So two places A and B at 7 a.m. So 7 o'clock ki ఇద్దరు కూడా 7 o'clock కి స్టార్ట్ అయ్యారు. సో AM. Then the speeds of P and Q. So speeds and the speed in the 4 in the 5. So 4:5 లో ఉన్నారు. So somewhere between A and B they met at C. So ఎక్కడో మధ్యలో C ని కలిశారు. సో ఇక్కడ C ని కలిసిన తర్వాత సో దే స్పెండ్ సమ్ టైం. సో కొంత సమయం ఇక్కడ వెయిట్ చేసి కలిసిన తర్వాత సో ఫ్రమ్ C at 8:07. సో 8-7 minutes కి మళ్ళీ స్టార్ట్ అయ్యారు అక్కడ నుంచి. ఓకే, సో ఇక్కడ A నుంచి ఇక్కడ B వెళ్తుంది. సో B నుంచి A వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ 8:07 కి ఇక్కడ మీట్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారంటే సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇచ్చాడు మనకి ఆప్షన్. సో ఏ P రీచెస్ B. సో Bకి P ఎప్పుడు రీచ్ అయిందంట? సో 9:12 minutes. సో 9:12 minutes కి రీచ్ అయితే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైం ఎంత పట్టిందో మనకు తెలుస్తుంది. సో 8:07 నుంచి 9:12 వరకు ఎంత టైం పట్టింది? సో 65 minutes. సో 8:07 నుంచి ఇక్కడ క్యూ రీచ్ కావడానికి సో 9-12 minutes పట్టింది, అంటే 65 minutes పట్టింది. ఓకే, సో స్పీడ్స్ రేషియో ఎంత ఉంది మనకి? సో స్పీడ్స్ రేషియో 4:5 ఉంది. సో స్పీడ్స్ రేషియో అండ్ డిస్టెన్స్ రేషియో ఆర్ ప్రపోర్షనల్, సో సేమ్ ఉంటాయి కాబట్టి సో డిస్టెన్స్ ఆల్సో 4:5. ఓకే, సో ఇక్కడ 65 minutes పట్టిందని అంటే సో దిస్ ఈస్ టైం. So distance ratio, so speeds of ratio 4:5. Okay, so time ratio, so distance ratio is also 4:5. Okay, so ఇక్కడ ఇది 65 minutes పట్టింది. సో 65 parts కి 65 minutes పట్టిందంటే సో మనకి ఏం కావాలి? సో ఇక్కడ 4 parts కి ఎంత టైం పట్టింది? సో 4 parts కి సో ఇంటూ 30. సో 30 ఏమవుతుంది? సో 40 ప్లస్ సో 52 minutes అవుతుంది. సో ఇక్కడ P నుండి Cకి రావడానికి సో 52 minutes పడుతుందంటే సో ఎంత టైం ఇక్కడ చేరుకుంటారు? సో 7:52 minutes కి ఇక్కడ C దగ్గర చేరుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఎంతసేపు ఇక్కడ ఉన్నారు అనేది మనకి క్వశ్చన్. సో 7:52కి అక్కడ కలుసుకుంటారు. దెన్ 8:07కి వాళ్ళు బయలుదేరుతారు. సో 7:52 నుంచి 8:07 వరకు ఎంత టైం? సో ఇది 8 minutes ప్లస్ 7, సో 15 minutes. సో 15 minutes అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు. ఓకే, సో అవర్ ఆప్షన్ ఇస్ 15 minutes. సో సెకండ్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19th one. The time between 7 and 8 o'clock when the minute hand is 5 minutes behind the hour hand. Okay, so 7 and 8 o'clock మధ్యలో మినిట్ హ్యాండ్ అనేది 5 minutes బిఫోర్ ఉంటే సో అక్కడ టైం ఏందనేది ఉంది. ఓకే, సో see here our formula is so minute by 11. సో ఇక్కడ అవర్ హ్యాండ్ అనేది సో ఆ మినిట్ లో ఎంత ఉందనేది చూసుకుంటే సో మినిట్ by 11 ఈజ్ అవర్ ఫార్ములా. ఓకే, సో మనకి ఇక్కడ ఈ రెండు 10 ఉంటాయి ఆన్సర్లో. సో ఈ మినిట్ by 11లో సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది ఆన్సర్. ఓకే, సో అలాంటివి లేదు. సో 0 + 2 10 లేదు. సో దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. సో 2 + 8 సో దిస్ కెన్ బి అవర్ ఆన్సర్. అండ్ 3 + 7 10 సో దిస్ కెన్ బి అవర్ ఆన్సర్. సో 1 + 3 is 4 సో దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్.
So either 2 or 3 is our answers. Okay, so 7 and 8 o'clock అంటే సో ఇక్కడ 7 ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ 6 ఉంటుంది. సో 5 minutes బిహైండ్, సో 5 నిమిషాల ముందు అని అంటే సో 6 ఉంటుంది. సో 6 దగ్గర మినిట్లో ఏంది 5 into 5 అంటే 30. సో 30/11. సో 30/11. సో ఇది న్యూమరేటర్లో హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో 11 2s 22. సో 8 మిగులుతుంది. సో 32 8/11. Okay, so 32 8/11 is our answer. So it is an option 2. So second one is our answer. Next question, 20th one. So if M and N are the number of rotations of hour hand and minute hand of clock respectively 72 hours. So it is very easy question. See here, so hour hand, so first minute hand, so N minus M is what? Okay, so see here, minute hand 1 hour కి 1 రొటేషన్ చేస్తుంది. ఓకే, మినిట్ హ్యాండ్ 1 hour కి 1 రొటేషన్ చేస్తుంది. ఓకే, సో 72 అవర్స్లో సో మినిట్ హ్యాండ్ 72 అవర్స్లో 72 టైమ్స్ చేస్తుంది. సో 72 టైమ్స్, ఇదేంటి మినిట్ హ్యాండ్ అంటే ఎన్, సో ఇట్ ఈస్ ఎన్. ఓకే, దెన్ అవర్ హ్యాండ్ అనేది 12 అవర్స్కి 1 రొటేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో 72 అవర్స్లో సో 12 అవర్స్కి 1 రొటేషన్ చేస్తుంది. ఇదేంటి అవర్ హ్యాండ్. సో 12 6 అంటే 6 టైమ్స్ చేస్తుంది. 72 అవర్స్లో అవర్ హ్యాండ్ 6 టైమ్స్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎం. ఓకే, సో అవర్ క్వశ్చన్ ఈస్ వాట్? ఎన్ మైనస్ ఎం. ఓకే, సో 72 minus 6 is what? So 66 times. Okay, so our answer is first option 66. Next question, 21st one. So 3 persons X, Y and Z are employed to a piece of work. Okay, so X and Y together complete 21/25 part. Okay, so X, Y, Z ఒక వర్క్ కి ఎంప్లాయ్ అయ్యారు. సో X, Y కలిసి 21/25 పార్ట్ చేస్తారు. ఓకే, దెన్ Y and Z together 8/25 పార్ట్ చేస్తారు. ఓకే, then if all the three agreed to complete a work for 3,250 rupees, okay, then the amount X receives more than that of Z. So Z కంటే X ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నది మన క్వశ్చన్. ఓకే, see here, X and Y together, so X Y కలిసి ఎంత పార్ట్ చేశారు? సో 21/25 పార్ట్. ఓకే, then next one, Y and Z, Y plus Z కలిసి ఎంత చేశారు? 8/25 పార్ట్. ఓకే, సో ఈ 25th అనేది టోటల్ వర్క్. ఓకే, మీన్స్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కలిసి చేసింది. సో ఎక్స్ వై జెడ్ చేసింది. సో 25 అంటే సో ఎక్స్ ప్లస్ వై చేసింది 21. సో ఇక్కడ రిమైనింగ్ ఏంది? జెడ్ కదా. సో జెడ్ ఎంత? జెడ్ మీన్స్ జెడ్ 4 పార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ y ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 8/25. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 25. ఓకే, టోటల్ వర్క్ మీన్స్ y ప్లస్ జెడ్ అనేది ఎక్స్ చేసిందంటే 8 పార్ట్స్ చేసిరంటే సో నెక్స్ట్ ఏముంది? ఎక్స్. సో 25 minus 18 ఎంత? 17. సో ఈ 17 ఎంత ఎవరు చేసిర్రు? ఎక్స్ చేసిర్రు. సో 17 పార్ట్స్. ఓకే, సో సీ హియర్, ఇక్కడ 17కి 14కి మన క్వశ్చన్ ఏంటి? సో అమౌంట్ ఎక్స్ రిసీవ్స్ మోర్ దెన్ దట్ ఆఫ్ జెడ్. ఓకే, సో 4 కంటే 17 ఎక్స్ ఎంత ఉంది? 13 పార్ట్స్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనకు కావాల్సింది 13 పార్ట్స్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ 3,250. సో 3,250 అనేది టోటల్ అమౌంట్. సో 25 పార్ట్స్కి 3,250 అయితే సో మనకు కావాల్సింది ఏంటి? సో ఎక్స్ రిసీవ్స్ మోర్ దెన్ దట్ ఆఫ్ జెడ్ 13 పార్ట్స్. ఓకే, సో 13 పార్ట్స్ ఎంత మనకు ఆన్సర్? సో 13 పార్ట్స్ ఈజ్ హౌ మచ్? సో 25 130 టైమ్స్. సో 25 130 టైమ్స్ 3,250 అవుతుంది. నెక్స్ట్ సో 13 130 టైమ్స్ ఎంత అవుతుంది? సో 13 13s. సో 13 13s 169. సో 0. So 1690 is our answer. So it is at option 3 is our answer. Okay. Next question. In August 2022, 15th August 2022 is on Monday. So then the day of the week on which Republic Day will be celebrated on the year 2024. Okay. So our question is, so 15th August 2022 రోజు మండే అయితే సో నెక్స్ట్ 2024లో రిపబ్లిక్ డే మీన్స్ జనవరి 26 ఏది? ఓకే, సో
26 జనవరి 2024 ఏంది అనేది మన క్వశ్చన్. ఓకే, సో సీ హియర్, సో ఇది 15th ఆగస్ట్ 2022 అనేది మండే ఉందంటే నెక్స్ట్ ఇయర్ 15th ఆగస్ట్ 2023 ఏమవుతుంది? సో +1 అవుతుంది, +1 డే, సో ట్యూస్డే అవుతుంది. ఓకే, సో ట్యూస్డే అవుతుంది. నెక్స్ట్ సో 15th ఆగస్ట్, ఆగస్ట్లో 31 డేస్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి? సో 16 డేస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్లో 30 డేస్, ఆడ్ డేస్ ఎన్ని? 2. సో అక్టోబర్లో 3 ఆడ్ డేస్, నవంబర్లో 2 ఆడ్ డేస్, డిసెంబర్లో 3 ఆడ్ డేస్. నెక్స్ట్ జనవరిలో 26 డేస్ అని అంటే సో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? సో 7తో క్యాన్సిల్ అయితే 7 3 21 అంటే 5 ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 16లో 14 పోతే ఏంటంటే రిమైనింగ్ 2 డేస్ ఉంటాయి ఆడ్ డేస్. ఓకే, సో 2 + 2 2 4 + 3 7, సో 7 క్యాన్సిల్ అయితే నెక్స్ట్ 5 2 7 క్యాన్సిల్ అయితే ఎన్ని మిగులుతాయి? సో 3 ఆడ్ డేస్. సో ట్యూస్డే + 3, సో ట్యూస్డే + 3 మీన్స్ వాట్? ఫ్రైడే. సో 26 January 2024 is Friday, so it is option 4. Okay, next question, 23rd one. A person P started a business with 5 lakhs. After 3 months, another person Q joined with 4 lakhs. So in the business, so at the end of the year, out of the total profit, Q received a total 50,000. Okay, so including 20% of profit for managing the business. Okay, then the amount P received is, okay, so here question P started 5 lakhs to start చేసిండు. సో after 3 months తర్వాత Q జాయిన్ అయ్యిండు, 4 lakhs తో జాయిన్ అయ్యిండు. సో అయితే ఏమైంది? ఎండ్ ఆఫ్ ద ఇయర్, సో 1 year వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. సో 5 lakhs నేను 5 lakhs 4 lakhs ఉంది కాబట్టి 0 zeros క్యాన్సిల్ అవుతాయి కాబట్టి నేను ఓన్లీ 5 4 రాసుకుంటున్నా. ఓకే, సో P 5 lakhs, సో Q 4 lakhs. See here, so at the end of year అని అంటే 3 months తర్వాత Q వచ్చిందంటే Q ఎన్ని మంత్స్ ఉన్నాడు? 9 months ఉన్నాడు. బట్ P మాత్రం మొత్తం 1 year ఉన్నాడు. ఓకే, రైట్. సో 4 1s are 4 3s are 3 1s are 3 3s are. So ratio is 5:3. Okay, so question is 50,000 out of the total profit Q received 50,000. So total 50,000 తీసుకున్నాడు. సో ఇంక్లూడింగ్ 20% ఆఫ్ ద ప్రాఫిట్. సో Q 50,000 తీసుకున్నాడు. సో ఆయన మేనేజింగ్ 20% కూడా ప్రాఫిట్ వచ్చింది మేనేజింగ్ ద బిజినెస్. సో వర్కింగ్ పార్ట్నర్ అయ్యింది కాబట్టి. ఓకే, సో టోటల్ 100% అయితే సో 20% అంటే సో PQ, సో 80% 20%. ఓకే, అంటే 8:2. సో ఇది 8 అది 2. ఓకే, సో ఈ 8లో సో 5 parts P, 3 parts Q. ఓకే, సో ఈ 2 parts అంటే ఈ 3 parts ఈ 2 parts 5 parts కలిపి 50,000 వచ్చినాయి ఎవరికి? Qకి. సో మన క్వశ్చన్ ఏంటి? సో అమౌంట్ రిసీవ్ P ఎంత రిసీవ్ చేసుకున్నాడు అనేసి. సో Pకి కూడా 5 parts ఉన్నాయి కాబట్టి సో 5 parts 50,000 అయినప్పుడు సో Pకి కూడా 5 parts కాబట్టి 50,000 is our answer. So 4th option is our answer. Okay, next question, 24th one. A, B, C started a business with investment. So 4,200, 8,400 and 5,400. So at the end of year they got a profit of 6,000 rupees and they reinvested their profit. So at the end of next year the ratio in which they get their profit is. So see here, this is very simple question. So ABC started business చేసారు. సో 4,200, 8,400, 5,400. సో ఆఫ్టర్ 1 year సో దే గాట్ ప్రాఫిట్ 6,000. సో 6,000 ప్రాఫిట్ వచ్చాక మళ్ళీ వాళ్ళ ప్రాఫిట్ రేషియోలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేశారు. ఓకే, సి హియర్, సో ABC, సో 4,200, 8,400 and 5,400. ఓకే, సో ది రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో 6 7s are 6 1s are 6 14s are 6 9s are. So 7:14:9. So this is the profit ratio of ABC. సో ఈ ప్రాఫిట్ రేషియోలో ఆ 6,000 పంచుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు సేమ్ అదే రీఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ 7:14:9 వస్తుంది. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ 7:14:9. సో ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a rectangular
plot of dimension 210 meters into 120 meters is divided into 4 equal parts by 2 roads, each width 12 meter, running in the middle of it, one parallel to the length and other parallel to the breadth. So then the area of each part is, so ఒక rectangular part అనేది, సో రెక్టాంగులర్ ప్లాట్ ఉంది. సో ఇది లెంత్ 210 మీటర్స్, సో బ్రెడ్త్ 120 మీటర్స్. ఓకే, సో అది 2 రోడ్స్ సో 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసిండు. సో ఇక్కడ మధ్యలో 2 రోడ్స్ ఉన్నాయి. సో ఒకటి ప్యారలల్ టు లెంత్, ఇంకోటి ప్యారలల్ టు బ్రెడ్త్. ఓకే, సో ఈ 2 రోడ్స్ విడ్త్ ఎంత అన్నాడు? సో 12 మీటర్స్. సో ఈ విడ్త్ ఏంటి? 12 మీటర్స్ విడ్త్. ఓకే, సో క్వశ్చన్ ఏమడుగుతుందంటే, సో ఇది ఫస్ట్ ప్లాట్, ఇది సెకండ్ ప్లాట్, సో ఇది 2 ఈక్వల్ గా చేసింది కాబట్టి సో ఏరియా, సో ఒక్క పార్ట్ వైశాల్యం ఏంటని ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఓకే, సో మనకేంది, సో ఇక్కడ ఈ L ఇంటూ B చేయాలి. సో ఇక్కడ ఈ మధ్యలో ఈ చేసి మళ్ళీ ఇది కూడా డివైడ్ చేయాలి. చూడండి, సో ఇది ఇక్కడ ఒకసారి వస్తుంది, సో మళ్ళీ బ్రెడ్త్ లో ఒకసారి వస్తుంది, లెంత్ లో ఒకసారి వస్తుంది, కాబట్టి ఇది మళ్ళీ డివైడ్ చేయాలి. ఓకే, సో మనకి ఏరియాకి ఫార్ములా ఉంది, L ఇంటూ B మైనస్ W ఆఫ్ L ప్లస్ B మైనస్ W. సో ఇది చేస్తే మనకి టోటల్ ఏరియా వస్తుంది. ఓకే, సో లెంత్ ఎంత? 210 ఇంటూ 120, సో మైనస్ విడ్త్ 12, సో L ప్లస్ B ఎంత? 210 ప్లస్ 120 ఏమవుతుంది? 330 అవుతుంది. సో 330 మైనస్ విడ్త్ ఎంత? 12. ఓకే, సో 210 ఇంటూ 120 మైనస్, సో 12 ఇంటూ 330 నుండి 12 తీసేస్తే ఎంత అవుతుంది? 318. ఓకే, సో ఇదేంది? టోటల్ ఏరియా. సో టోటల్ ఏరియా మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ వన్ పార్ట్దే కావాలి. సో ఏం చేస్తున్నంటే డివైడ్ బై 4 చేస్తుంది. సో డివైడ్ బై 4 చేస్తున్నా. సో 4 1s 4 30s 4 3s. ఓకే, సో 21 ఇంటూ 3 ఎంత? 6300. 2 zeros ఉన్నాయి, 6300. సో 318 ఇంటూ 3. ఓకే, సో 3 8s 24, 3 1s 3 5, 3 3s 9. ఓకే, సో 6300 మైనస్ 954 ఈజ్ హౌ మచ్? 5346. ఓకే, సో మనకు ఈ మైనస్ W ఎందుకు చేస్తున్నామంటే ఈ విడ్త్ అనేది ఈ 2 టైమ్స్ వస్తుంది, అందుకోసమే ఈ విడ్త్ అనేది మళ్ళీ మనం డిలీట్ చేస్తున్నాం. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈస్ 5346. So it is option 4. Okay, so these are the 25 questions in set A. So next 25 questions I will explain in next part. Okay, if you like this video, so share it with your friends who are written SI examination and who are going to prepare constable exam also. So constable exam prepare అయ్యే వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. So share it. So thank you friends.